మార్చి 2019 కుంభరాశి వారికి చాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి 1, 2 అంశాలు మినహాయించి ప్రతి ఒక్క విషయంలోనూ ఆర్థిక పరంగా చాలా పురోగతి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక కుంభరాశి వారు ముఖ్యంగా గమనించినట్టయితే వాళ్ళు ఎప్పుడైనా సరే ధనపరమైన సమస్యలు ఎదుర్కొంటుంటే ఈ మార్చి నెలలో అవి పూర్తిగా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళకి ఆకస్మిక ధనలాభం వచ్చే ఆ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకనే ధనం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే మీరు ఆశించిన ఫలితాల కంటే ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అన్ని విషయాల్లోనూ బాగున్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని కోప ఆవేశాలు అనేవి వాళ్ళని కొన్ని బంధాలకి సంబంధాలకి దూరమయ్యేలా చేస్తూ ఉంటుంది. అంటే ఉత్తి పుణ్యాన కోపం రావడంతో వాళ్ళు ఎక్కువగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తద్వారా వాళ్ళకి కొన్ని రకాల ఈ వేర్పాటు అనేది ఏర్పడవచ్చు. అందుకని కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండండి. వీలున్నంత వరకు ఎప్పుడైనా సరే కోపం వస్తే గోవిందా గోవిందా అనుకుంటూ మీ కోపాన్ని తగ్గించుకోవడం వల్ల చాలా సంబంధాలు బలపడతాయని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు ఆకస్మిక ప్రయాణాలు కూడా చేస్తుంటారు. ఆ ప్రయాణాల్లో వీళ్ళకి చాలా ధనలాభం వస్తుంది. ధనలాభం మాట పక్కకు పెడితే వీళ్ళు ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అంటే దేవుడి చింతన, దేవుడి ధ్యానం, భజన, ప్రవచనాలు అనేవి ఎక్కువగా వింటూ ఉంటారు. తద్వారా వాళ్ళకి మానసిక ప్రశాంతత రావటమే కాకుండా ఎంతో ఆర్థిక పురోగతి వస్తుందని కూడా తెలుస్తోంది. ఇక మరీ ముఖ్యంగా కుంభరాశి వారు ఈ మార్చి నెలలో సత్యదేవుణ్ణి పూజించడం వల్ల వీళ్ళకి చాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే సత్యనారాయణ స్వామిని పూజిస్తూ వాళ్ళు దీపారాధన చేయటం లేదా 11 దీపాలను స్వామివారికి పెట్టడం వల్ల వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా నెరవేరుతుంది. వీలుంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం కానీ లేకపోతే సత్యదేవుడి ఫోటోకి చక్కగా గంధం, కుంకుమ, అలాగే అక్షింతలు, పువ్వులు, ఇతరత్ర పూజా సామాగ్రిని సమర్పించి 11 దీపాలతో దీపారాధన చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారికి మార్చి నెల. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, రాశి ఫలితాలు మార్చి 2019లో ఎలా ఉంది అనేది తెలుస్తుంది. మరి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక పరమైన సమాచారం కోసం, అలాగే రాశి ఫలితాలు, వార ఫలితాలు, ఇక ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.